సార్ ఇంకా రాలేదు, షాప్ ఇంకా తీయలేదు సార్. సార్ ఇక్కడ కొత్తగా ఇంపోర్టెడ్ యాంప్లిఫైర్ అమ్మే షాప్ పెట్టారంటే ఎక్కడది? ఓకే బాయ్. అలా సీదా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి, రైట్ సైడ్ చూస్తే అక్కడే ఉంటుంది. తెరిచుంటారా? తెరిచారు. సరే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? చెప్పాను కదా నా వెంట పడద్దని. నీకు అర్థం కదా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నువ్వు మారవా? అది కాదండి, నేను ఏంటి నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్తావు అంతే కదా? చూడు, నీ హెల్ప్ నాకు అవసరం లేదు, నన్ను భగవంతుడే కాపాడతాడు. ఒకవేళ నిజంగా నాకు హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్. ఏంటన్నా ఎందుకలా అమ్మాయి అనవసరంగా తిరుగుతుంది? మనం కనిపిస్తే తిట్టకుండా ముద్ద పెట్టుకుంటుంది. పద మన పని చూసుకుందాం. నేను అరగంటలో వస్తాను రా. చెప్పానుగా సీతాదేవి ఇంటికి వెళ్తున్నానని. ఈ చుట్టుపక్కల ఏరియాలో గల్లీ గల్లీ వెతికి వీళ్ళందరినీ నేనే పట్టుకున్నాను సార్. వీళ్ళు కాదు. లేదన్నా, నీ గురించి నీకు తెలీదు, నువ్వు చాలా గ్రేట్. నేను పోకిరి సినిమాలో మహేష్ బాబునా ఏంటి? అన్నా ఆగు, వాడు చూసావా మన ఏరియాకి వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు. నువ్వు ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చో. వద్దులేరా. నువ్వెవరు? కాలికి లెఫ్ట్, రైట్, టాప్, బాటం. తప్పదా? తప్పదు. ఓకే. ఏం చేయాలి ఇప్పుడు? చదవడం రాదు కదరా. చూడు. అది సార్. కాలా ఒకటి నాకు కూడా టీ. హార్లిక్స్ స్ట్రాంగ్ అన్నకి. నాకు హార్లిక్సా? ఇప్పుడు అడిగేస్తాను చూడరా. చెప్పా క్యాన్సిల్. నా మానలో నేను పోతుంటే లెఫ్ట్ అన్నాడు, రైట్ అన్నాడు. లెఫ్ట్ పోయింది, రైట్ పోయింది, బాటము పోయింది. నువ్వు టీ కొట్టేవారా? సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్. రేపు ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నావా? వెరీ గుడ్. నేను బయట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్లే ఇవన్నీ అరేంజ్ చేస్తారు. పాపం ఇవన్నీ నీకు అలవాట్లేవు కదా అని నేను తెచ్చుకున్నాను. నీళ్లు తీసుకురా. నీ చేత్తో కనిపిస్తే కిక్కు బాగా ఎక్కుతుంది. పో. ఇంత తొందరగా నువ్వు ఎవడ్రా నువ్వు? ఖాళీ. ఓ, ఈ ఏరియాలో రౌడీజం చేసేది నువ్వేనా? రౌడీజం నేను కాదు సార్ చేసేది. మీరు బయలుదేరండి. అంటే నేను రౌడీనా? అలా అనలేదు సార్, మీరు బయలుదేరండి. లేదు లేదు లేదు, చెప్పు చెప్పు చెప్పు. రౌడీ అనే కదా అన్నా? నేను అనింది అది కాదు సార్, మీరు అర్థం చేసుకోండి. ఏంట్రా కాదు? చూసావుగా పోలీస్ దెబ్బ, బాగా అర్థమైందా? పర్వాలేదు సార్, మీరు బయలుదేరండి. ఏంట్రా చూసావుగా ఖాళీ దెబ్బ,
ఇంతకు ముందు అర్థం కాని విషయాలని బాగా అర్థమై ఉంటాయే. ఇంకోసారి ఇంటి వైపు చూసావో పగిలిపోద్ది. ఏంటి కాలి స్వామివారి బ్రహ్మోత్సవానికి లైటింగ్ చేయడానికి తప్పితే ఎప్పుడు రావే, ఈ రోజేంటి కొత్తగా? ఏమి లేదు స్వామి, మా ఏరియాలో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ రోజు కలెక్టర్ పరీక్ష రాయిపోతుంది. అందుకని అమ్మాయి పేరు మీద అర్చన చేద్దామని వచ్చా. ఓ బేషుగ్గా చేద్దాం. ఇదిగో స్వామి, 4 మంత్రాలు ఎక్కువ చదివి అమ్మాయి పాస్ అయ్యేటట్టు చూడండి. అలాగే. మీరెవరండి? ఇన్స్పెక్టర్ గారు రమ్మంటున్నారండి. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానండి. సార్ వదిలేయండి సార్. మేడం 10 minutes మేడం. ఇన్స్పెక్టర్ గారికి ఇలా కనిపించి అలా వెళ్ళిపోండి ప్లీజ్, నన్ను వదిలేయండి. ఇప్పటికే బాగా లేట్ అయింది. మర్యాదగా చెప్తే వినరా మీరు? ప్లీజ్, మీకు దండం పెడతాను. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ప్లీజ్, నన్ను వదిలేయండి ప్లీజ్. ఎగ్జామ్కి టైం అవుతుంది. ఏంటమ్మా ఇంత లేటు? 5 minutes ముందు ఉండాలి కదా. సారీ సార్. సరే సరే, వెళ్ళి కూర్చో.
ఏంట్రా ఇదంతా? జరగరానిదేదన్నా జరుగుంటే? అవునరా, నువ్వు తప్ప ఎవరున్నారు మాకు? నీ ప్రాణం కంటే అమ్మాయి ఎక్కువ నీకు. అదే నేను చెప్పేది. ఆ అమ్మాయికి మనం తప్ప ఇంకెవరున్నారు? అందుకని ప్రాణాలకు తెగించి హెల్ప్ చేయాలా? వదిలే బాబాయ్, ఇది మనకేనా కొత్త? దేనికోసమో గొడవలు పడ్డాం. ఇది అమ్మాయి చదువు విషయం, పెద్ద నొప్పి లేదులే. అది సరేరా, ఆ అమ్మాయి ఏ రోజైనా నేను అర్థం చేసుకుందా? మేము ఎంత చెప్పినా వినకుండా ఐశ్వర్యాన్ని ముద్దు పేరు పెట్టుకున్న కారు అమ్మేసి ఎల్ఐసి డబ్బులను పంపించాం. ఆ విషయం కూడా ఆ అమ్మాయికి తెలవకుండా చేసావు. ఇలా ప్రతిదీ తెలవకుండా చేసుకుంటూ పోయావనుకో, ఆఖరికి నువ్వెవరో కూడా తెలవదందనుకో. తెలియాలని నేనేం చేయటం లేదు బాబాయ్. తిరుపతి ఉండిలో ఎంతో మంది లక్షల కోట్ల రూపాయలు చాటుగా సమర్పించుకుంటుంటారు. ఆ డబ్బు వేసేది దొంగో దొరో లేక నా అలాంటి మొండోడో ఎవడికి తెలుసు. అయినా ఆ డబ్బును దేవుడి దానానికి ఉపయోగించడం లేదా? అంతమంది భక్తులు నా దేవుడికే డబ్బు చాటుగా సమర్పించుకుంటుంటే ఏ తోడు లేని అమ్మాయికి నేను చాటుకు హెల్ప్ చేస్తే తప్పేంటి బాబాయ్? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఆ అమ్మాయి బాగుండాలి. తన కోసం నేనేమైనా చేస్తాను. మీరు ఎగ్జామ్ బాగా రాశారా? ఇదేం లేదండి, వాళ్ళతో గొడవ పడ్డాను కదా, వాళ్ళ ఎవడో కత్తితో పొడిచాడు, పేగి దిగింది. ఇప్పుడు పర్లేదండి, డాక్టర్ కనెక్షన్ ఇచ్చేశారు.